హాయ్ అండి. ఇది అమ్మమ్మల కాలం నాటి పాతకాలం రెసిపీ తెలగపిండి ఎండు రొయ్యలు. దీనిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మంచిగా కమ్మగా భలే రుచిగా ఉంటుంది. దీనికోసం కడాయి పెట్టుకుని 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని దానిలో రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు వేసి అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి వేసి నీళ్ళను మరగనివ్వాలండి. తర్వాత నేను ఇందాక చూపించిన తెలగపిండిని ఒక 5-6 స్పూన్లు ఒక బౌల్లో వేసుకుని నీటితో ఈ విధంగా కలపాలి. లూజ్గా చేసుకోవద్దు, ఇలా కొంచెం టైట్గానే కలుపుకోవాలి. తర్వాత దీనిని మరిగే నీటిలో వేసి స్లోగా తిప్పుతూ కలపాలండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత ఇంకోండి ఈ విధంగా అవుతుంది. చూడటానికి ఎగ్ కర్రీలా ఉంటుంది. తర్వాత దీనిని తాలింపు దినుసుని తయారు చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, దాంతోపాటు కొంచెం నువ్వులండి, ఇది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండు రొయ్యలండి. దీనిని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఎండు రొయ్యలు వేసి ఫ్రై చేద్దాం. తాలింపు దాంట్లో ఎండు రొయ్యలు వేసుకుని తర్వాత దంచిన వెల్లుల్లి, తాలింపు దినుసులు అన్నీ వేసి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. చివరిలో కరివేపాకు, నువ్వులు వేయాలి. నువ్వులు మొదట్నే వేసేస్తే మాడిపోతాయి కాబట్టి చివరిలో వేస్తున్నాను. దీనిని ఈ విధంగా మనం తెలగపిండి కూరలో వేసి కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది బాలింతలకి పాలు రావడానికి పెట్టేవాళ్ళు, నడుము బలానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటి అథెంటిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.